ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధారుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరిని ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యతను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకున్నాం. రండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము 18వ అధ్యాయము 14వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో ఈ ఉదయకాలం నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒక చక్కటి మాట ఏంటో తెలుసా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నా. నీ జీవితంలో చిన్న చిన్న కార్యాలే కష్టం అనుకుంటున్నావు. నేనా కంపెనీ పెట్టగలనా? నేనా ఈ సివిల్స్ ప్రిపేర్ అవ్వగలనా? అసలు నేనా ఇల్లు కొనగలనా? నేనా దీంట్లో విజయాన్ని సాధించేది? నా వల్ల కాదే. నా దేవుడు ఎవరు అనుకుంటున్నావు? అసలు దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? నన్ను బలపరచు, వారి యందు నేను సమస్తము చేయగలనని పౌలు గారు చెప్పలేదా? అమ్మా, దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయడానికి శక్తి కలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడు నీ జీవితంలో అద్భుతం చేయలేడా? 40 సంవత్సరాలు ఆకాశం నుండి మన్నాను కురిపించిన వాడు నీ కుటుంబాన్ని పోషించలేడా? నీకు ఉద్యోగాన్ని ఇవ్వలేడా? వ్యాపారాన్ని ఇవ్వలేడా? నీ పిల్లకి పెళ్లి చేయలేడా? నీ అప్పు సమస్యను తీర్చలేడా? త్రాగుబోతు భర్తలను ప్రభు మార్చలేడా? అసలు ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే అని చెప్పలేదా? ఈ రోజున అసలు నమ్మకత్వం దేవుని మీద నీకుందా? విశ్వాసం దేవుని మీద నీకుందా? ఏదైనా చేయగలడు నా దేవుడు అనే కాన్ఫిడెన్స్ నీకు ఎప్పుడైనా కలిగిందా? ఎప్పుడు ఈ మాటను చెప్పాడు? అబ్రహాముతో వృద్ధాప్యంలో, గర్భం ఉడికిపోయిన సమయాల్లో, నీకు మరుసటి సంవత్సరానికి ఒక కుమారుడు పుడతాడని చెప్పినప్పుడు వారు ఆశ్చర్యపడ్డారు. అప్పుడు ఆ మాట, దేవునికి అసాధ్యమైనది ఉందా? ఒక్కొక్కసారి మనకి కాస్త డౌట్ వస్తుందండి. కానీ దేవుడు ఏదైనా చేయగలడని నమ్మారు. రమారమి 100 సంవత్సరాల వయసులో ఒక చక్కటి ఇస్సాకు పుట్టాడు. గర్భం ధరించింది, శక్తి పొందింది. ఆ ఒక్కని ద్వారా ఆకాశ నక్షత్రంలో సంతానం కలిగింది. ఈ రోజున భూప్రపంచమంతా ఇస్సాకు సంతానంగా మారిపోయారు. దేవుని బిడ్డలారా, నేను అంటా, నీ జీవితంలో ఏదైనా చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు, విశ్వసించువాడు కలవరపడ్డాడు. విశ్వాసమే నీ ఆయుధంగా ఉండాలి. ఆ విశ్వాసంతో ఎదురు చూడు, అచంచలమైన విశ్వాసం కలిగి. చాలా మంది విశ్వాసం లేని జీవితాన్ని జీవిస్తున్నారు, అందుకనే నష్టపోతున్నారు. ఈ వాక్యం విన్న తరువాత నీ జీవితంలో కూడా నా దేవుడిది చేస్తాడు, నమ్ము. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండటి పొమ్మంటే పోవునిట రమ్మంటే వచ్చును అనే వాక్యంలో రాయబడి ఉంది. ఆవగింజంత విశ్వాసం. నా దేవుడు అద్భుతం చేస్తున్నాడు. తరతరాలు ఆగిపోయిన కార్యాలు చేయబోతున్నాడు. తరతరాల శాపాన్ని యేసు నామములో కొట్టివేయబోతున్నాడు. తరతరాల్లో నువ్వు పడుతున్న ప్రయాసాన్ని నీ నోటి నిండా నవ్వును కలిగించబోతున్నాడు. ఈ వాక్యం విన్న తరువాత నీ జీవితంలో ఒక విశ్వాసాన్ని, అచంచలమైన విశ్వాసాన్ని కలిగి భక్తి చేయి. యేసయ్య మూయబడిన గర్భాన్ని శారాకు తెరిచినట్లు నీ మూయబడిన ద్వారాలు నా ప్రభు తెరుచును గాక. ఈ మాటలు మీ గుండెల్లో స్థిరపరచును గాక, విశ్వాసాన్ని వృద్ధి పొందించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తి కలిగిన యేసయ్య, మాకు విశ్వాసాన్ని వృద్ధి పొందించి ఒక నూతన కార్యాన్ని, మూయబడిన ద్వారాలు తెరిచి కార్యం చేయమని యేసు నామమున అడిగి పొందినాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమెన్.